ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న వామాకులతో ఈజీగా మనం రోటి పచ్చడి ఎలా చేయాలో మనం విలేజ్ స్టైల్లో చూద్దామండి. సర్వరోగ నివారణగా పిలువబడే ఈ వామాకు పచ్చడితో వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ గా ఉంటుంది. వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా మనం వామాకులను కడిగి నీట్ గా పెట్టుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. తేమలు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కప్పు శనగపప్పు, కప్పు మినపప్పు, స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని 10 మిరపకాయలు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి చల్లరనివ్వాలి. అంతలోపు మనం అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ముందుగా రెడీగా పెట్టుకున్న వామాకుల్ని వేసేసి కలిపేసుకొని ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు మనం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్లేట్లో వేసుకొని చల్లరనివ్వాలి. అంతలోపు మనము ముందుగా దంచి పెట్టేసుకున్న పప్పు దినుసుల్ని మనం రోట్లో వేసేసుకొని దంచుకోవాలి. దంచుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులోనే పొట్టు తీసిన 7-8 ఎల్లిపాయలను కూడా వేసి కచ్చాపచ్చా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వామాకును పావు టేబుల్ స్పూన్ ఉప్పును వేసేసుకొని బాగా దంచుకోవాలండి. మరీ పేస్ట్ లా కాకుండా అక్కడక్కడ ఆకు కనిపించేలాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఉల్లిపాయలని. నేనైతే తాలింపు వేయనండి. మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు కూడా వేసుకోవచ్చు. బయట అయితే 3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లాంగ్ వీడియో చూడండి. మన ఛానల్ లింక్ పెడతాను. లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.